మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఈ సినిమాలో ఏవేవి తీసుకొచ్చి అంటారు రియల్ లైఫ్లో అబ్బాయిలు? నేను సజెషన్స్ ఎవరికి ఇవ్వను, నేను తీసుకోను. యాజ్ ఎ సూర్య యాజ్ సూర్య అయితే ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, ఇదొక సూర్యకి ట్యాగ్ లైన్, ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, వెరీ నైస్. సో ఐ థింక్ పడిపడి లేచే మనసు ఒక మ్యూజికల్ హిట్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి సాంగ్, ఫస్ట్లీ టైటిల్ సాంగ్ బాగా రీచ్ అయిపోయింది కదా, పడి పడి లేచే మనసు అనేది. పడి పడి లేచే మనసు, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఇదంగానే ఫస్ట్ సినిమాలో అయినది, తను వినిపించింది, అను వినిపించింది అదే. సో ఇంకా దానికి ఆప్షన్ కూడా లేదు. సో వినంగానే వి ఓకే, ఇట్స్ ఎ క్యాచీ ట్యూన్. ఆబ్వియస్గా విశాల్ చంద్రశేఖర్ గారు హను గారి చాయిస్, వాళ్ళిద్దరి కాంబో ఎప్పుడు వర్కౌట్ అయింది కూడా. కేకే కూడా రాశాడు, యా, తన లిరిక్స్ కూడా వండర్ఫుల్ లిరిక్స్. అయితే సాంగ్స్ అన్నీ కూడా మాకు అనిపిస్తుంది, అంటే వింటుంటే మాంటేజెస్ లాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఎక్కువ సాంగ్స్ మాంటేజెస్ ఉంటాయి. బట్ ఐ థింక్ 1-2 సాంగ్స్, బట్ ఒక 2 సాంగ్స్ తప్ప మిగతా మాంటేజెస్. పడి పడి ఏమో మీ కోరియోగ్రాఫ్ కదా, మీరు చూసారు కదా. సో అదొకటి షార్ట్, అది బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసాం. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక ఊరికే చెల్చిలిక ఆ పాట, అది చాలా గ్రాండ్గా తీసాం. అవును, రాజస్థాన్ ఫోర్ట్స్లో ఇట్లా చేసాం. ఐ థింక్ మీ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా రోజుల తర్వాత చూస్తాం అనిపిస్తుంది ఆ పాటలో. ఎక్కువ కాదు, కొంచెం. ఓకే, దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ అంటే అంత డాన్స్ చేసేసే ఇదే సినిమా కాదు. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు కదా, అను గారు కొంచెం యాక్షన్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్తో ఫస్ట్ వచ్చారు, కానీ యూ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ విత్ హిమ్ అని చెప్పేసి. సో మీరు కథలు సెలెక్షన్ అప్పుడు చూసుకుంటే, అంటే ఏ సినిమాకి ఆ సినిమా చాలా డిఫరెంట్గా, ఛాలెంజింగ్గా, కొంచెం ఎక్స్పెరిమెంటల్గా కూడా ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ గట్సిస్ థింగ్, అలా డిఫరెంట్గా వెళ్ళాలి అని అనుకోవాలి అంటే అది దేని మీద నమ్మకం? అంటే మీ మీద నమ్మకమా, లేదా మీరు అప్పుడు వర్క్ చేసే? ఓకే, అంటే ఒక్కొక్క కథ, అంటే నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్, ఒక రీజన్ ఉండాలి కదా. శర్వా సినిమాకి వస్తున్నాం అంటే ఇప్పుడు దేర్ షుడ్ బి సమ్ రీజన్, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఏదో ఊరికనే ఇది ఒక ఫార్ములా, ఓ హిట్ అయ్యాం కదా చేసేయాలి. లేకపోతే మహాన్ భావుడి తర్వాత నేను ఎన్ని సినిమాలు చేయాలి? అవును, 1 year గ్యాప్ వచ్చింది. సో అందరు తిడుతున్నారు, బట్ అలాంటి కథలు వచ్చి రెడీ అయినప్పుడు చేయగలను. కానీ జుట్టు పెంచుకోవడానికేనా? జుట్టు పెంచు, కథలన్నీ రెడీ అవ్వాలి కదా. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ గుడ్ ఫిల్మ్స్. మనకేమో ఓ మార్కెట్ ఉంది కదా చేద్దాం అనే టైప్ కాదు. సో వచ్చినప్పుడు అన్నీ చూసుకుని మెల్లగా ట్రై చేద్దాం, డూ వాట్ ఎవర్ బెస్ట్ ఐ క్యాన్. సో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. సో దిస్ ఇస్ వే ఆఫ్ మై గోయింగ్ అంతే. ఓకే, సో డైరెక్టర్స్తో అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మహానుభావుడు మారుతి గారు, భలే భలే మగాడు మహానుభావుడు నాని గారితో చేసింది. ఆయన కృష్ణగాడి వీరప్రేమ కదా, పడి పడి లేచే మనసు. ఇదేంటి ఒక కోయిన్సిడెన్సా? ఎలా జరుగుతుంది? నాని గారితో హిట్ కొట్టిన ఒక డైరెక్టర్ మళ్ళీ మీతో చేయడం జరుగుతుంది అనిపిస్తుంది అలా? మరి అలా అంటే నేను గాంధీతో చేసే సినిమా. అవును, కృష్ణార్జున్ యుద్ధం చేసాడు. ఎక్స్ప్రెస్ రాజా తర్వాత కృష్ణార్జున్ యుద్ధం. అవునవును. సో మరి తనకు వర్కౌట్ అవ్వట్లా, నాకు వర్కౌట్ చేసుకుంటున్నారా మీరు డైరెక్టర్స్ ని? నాని అన్ని మంచి సినిమాలే చేస్తున్నాడు మంచి డైరెక్టర్లతో. సో ఉన్న డైరెక్టర్లే తక్కువ మంది. సో అటు ఇటు ఎవరు బెస్ట్ చూసి చేసుకుంటూ ఉంటాం కదా. అదే, అందుకే ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది అనిపిస్తుంది. అందుకనే మీ ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ సినిమాలు కథలు వాళ్ళకి చెప్తారు, నాకు చెప్తారు, రే ఏది బాగుంది అనుకుంటాం, చేసుకుంటాం, అంతేగాని పెద్ద ఎక్స్చేంజ్ దానికి ఏం లేదు. ఓకే, అండ్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ? అంటే హను రాఘవ్ పూడి గారిలో ఇంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, సో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటారు? అది నాకు తన డైరెక్టర్ కంటే ఒక బ్రదర్ లాగా అనిపిస్తాడు. ఎందుకంటే మేము వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ టుగెదర్. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15 years నుంచి వీ బీన్ ఫ్రెండ్స్. సో మా ఇద్దరికి ఉన్న రిలేషనే ఎప్పుడు, అంటే డైరెక్టర్కి చెప్తే భయం, అంటే ఫీల్ అవుతాడా ఈ సీన్ చేంజ్ చేయమంటే, లేకపోతే తను వచ్చి ఓకే యాక్టింగ్ ఇలా చేయొద్దు అలా చెప్తే బాగుంటుందా, ఆ ఫీలింగ్ కూడా ఉండదు మా ఇద్దరికి. సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ దట్ ఐ వర్క్డ్ విత్. నాకు ఇన్ఫ్యాక్ట్ దట్ లాస్ట్ ఫిల్మ్ లై ఇట్ డిడ్ంట్ డూ వెల్. దాని తర్వాత చాలామంది ఆబ్వియస్లీ వెంటనే సినిమా ఎవరు లేకపోతే ఇది అని అనుకుంటారు.
నేను సినిమా వాట్ ఎవర్ హనుది ఓకే అయిపోయింది, చేసేస్తున్నాం. రాజు సుందరం మాస్టర్ ఫోన్ చేసి ఈ టోల్డ్ మీ వన్ థింగ్, అరే చాలా మంచి పని చేసావు నువ్వు, అంటే లైఫ్ ఫ్లాప్ వల్ల నువ్వు ఏం తీసుకోకుండా సినిమా చేసావు, లేకపోతే ఇండస్ట్రీకి ఒక మంచి టెక్నీషియన్ మిస్ అయిపోతాడని బాధగా ఉండేదిరా నాకు, గ్లాడ్ యూ చోజ్ హిమ్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ గుడ్. సో రాజు మాస్టర్ కూడా అంటే ఒక మంచి, అంటే అంత మంచి టెక్నీషియన్ హను రాఘవపూడి. సో ఒక సినిమా ఫ్లాప్లు హిట్లు అనేవి అది ఎవరి చేతిలో ఉండవు, మా చేతిలో ఉండదు. నేను ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా కూడా నాకు ఇంకా డైరెక్టర్లు వచ్చారు అని అప్పుడు వెన్ దే స్టూడ్ బిహైండ్ మీ కదా. సో ఇట్స్ ఆల్ టెక్నీషియన్ అంతే, హిట్లు ఫ్లాప్లు వస్తాయి పోతాయి అంతే, దానితో జడ్జ్ చేయకూడదు. ఎప్పుడైనా ఇలా ఫ్లాప్ అంటే సినిమా సరిగ్గా ఆడినప్పుడు మనం ఇంకా రూట్ మార్చేద్దాం కొంచెం ఇలాంటి మార్చుకోవాలి, యూ షుడ్ కీప్, అంటే ఈ వెళ్తున్న రూటే రైట్ ఇదే రైట్ అని ఏమి ఉండదు. సో ఒక్కొక్కసారి కరెక్ట్ చేయొచ్చు, ఒకసారి తప్పు చేయొచ్చు. తప్పు చేసినప్పుడు రీకరెక్ట్ చేసుకోవాలి. మనం చేసినవి రైట్ అవ్వవు కదా, మనం తప్పులు చేస్తాం. హిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది థాట్ ప్రాసెసింగ్, అంటే నెక్స్ట్ ఏంటి అమ్మ వర్కౌట్, మనం నమ్మింది ఇన్ని రోజులు నమ్మింది నిజమైందా, థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఆలోచిస్తారు? అప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది, ఓకే అమ్మో ఇది కొట్టాం కదా ఇంకా జాగ్రత్తగా చేయాలనిపిస్తుంది. బట్ ఐ థింక్ చాలా లవ్ స్టోరీస్ మనం చూసినా ఓకే చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది, హీరో హీరోయిన్స్ బాగున్నారు, మంచి లవ్ సీన్స్ ఉన్నాయి, సినిమా థియేటర్ల వరకు ఎమోషన్ వర్కౌట్ అయింది అనుకుని వచ్చేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఇంకా నేను ఇందాక అన్నట్టు దృశ్య కావ్యాల ఎప్పటికీ అలా నిలిచిపోతూ ఇంటికి తీసుకెళ్తాము, వీలైతే మనం ఫాలో అయిపోతూ ఉంటాం కూడా యూనో కొన్ని లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో. కానీ కొన్ని సినిమాలు అంటే యుల్ క్యారీ ఫార్వర్డ్, అంటే నీకు తీసుకెళ్ళిపోద్ది, నీతో ఉండిపోద్ది. అవును, లైక్ ఫిల్మ్స్ లైక్ గీతాంజలి, సఖీ, అర్జున్ రెడ్డి ఆర్ మళ్ళీ మళ్ళీ ఇదిరా అని రోజు, కొన్ని సినిమాలు అది నీకు ఎప్పటికీ విల్ టేక్ ఇట్ విత్ యూ టు యువర్ హౌస్. నువ్వు పడుకున్నప్పుడు కూడా అది బా ఇలా ఉంటే బాగుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. సో లవ్ స్టోరీస్ చెప్పిన లిస్ట్ లోకి పడి పడి లేచే మనసు జాయిన్ అవుతుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. వీరేమంటారు? అది జాయిన్ అవ్వదు అనుకుంటే నేను ఆ 4 పేర్లు చెప్పను కదా. వాట్ ఎ కాన్ఫిడెన్స్. చేరుతుందనే నమ్మకంతోనే చేస్తున్నప్పుడు వచ్చిందా కాన్ఫిడెన్స్, లేదా కథ విన్నప్పుడే వచ్చింది? కథ విన్నప్పుడే వచ్చింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకున్నాను. ఇప్పటికీ మా ప్రొడ్యూసర్ చెప్తే నవ్వుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అండ్ ప్రొడక్షన్ హౌస్ గురించి అంటే ముందు నుంచి వాళ్ళు ఉన్నారా, మీ కాంబినేషన్ మీరు కథ? లేదు, అన్నీ వాళ్ళే. సుధాకర్ గారు తను అంటే ఈ సినిమా యాక్చువల్లీ నేను ఒక 3 ఫిల్మ్స్ తర్వాత చేయాల్సిన ఫిల్మ్, మహాన్ భావుడు తర్వాత ఒక 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత 4th ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. బట్ కొన్ని వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ఆల్ దోస్ 3 అండ్ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాను. ఓకే, సో అలా నేను తీసుకురాను అలా జరిగింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ సుధాకర్ లాంటి ప్రొడ్యూసర్, అంటే నేను మాట వరుసకి చెప్తున్నా, అంటే వెరీ క్లీషే ఉంటుంది ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి అని, టిపికల్ క్లీషే, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ఒక సినిమాని ఇంత నమ్మి, కథను నమ్మి, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, అంటే లైవ్ లాంటి ఒక ఫ్లాప్ తను ఇచ్చిన, శర్వా సాయి పల్లవి తప్పితే ఈ సినిమాకి ఇంకేం లేదన్నా కూడా కథను నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి ఇంత డబ్బులు పెట్టాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. కథను నమ్మి చేసేవాళ్ళు ఈ మధ్యన చాలా తక్కువ మంది. అందరూ కాంబినేషన్ దీనివల్ల అని అనుకుంటారు, కానీ కథను నమ్మి, ఎందుకంటే నాకంటే ఎక్కువ సపోర్ట్గా నిలబడ్డారు డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన క్వాలిటీ. ఇప్పటికీ ఆయన హనుకు అంత అండగా ఉండి నిల్చున్నారు. సో దట్ సంథింగ్, ఇంకా వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే మంచి సినిమా తీస్తారు. ఎక్కడ ఒక్కొక్క దీనికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము ఇన్ని రోజులు షూటింగ్ చేసిన, ఇప్పటికి చివరికి మొన్న రాజస్థాన్ వెళ్ళిన ఒక 100 మంది డాన్సర్లు పెట్టి. సో ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి, సినిమా స్కేల్ పెంచాలి, మాకు కూడా ఆ విజువల్స్ సినిమా స్కేల్ పెంచాలి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్వేస్. అండ్ మీరు అన్నట్టు కథ ఇక్కడ తీసిన లవ్ అండ్ ఎమోషన్ సేమ్ గానే ఉంటుంది, బట్ స్టిల్ యూ హ్యావ్ చూజన్ సమ్ అదర్ బ్యాక్ డ్రాప్ లైక్ కోల్కతా, నేపాల్, అక్కడ ప్రొడ్యూసర్ సహకారం కూడా అర్థం అవుతుంది. దట్ సంథింగ్ ఈ సినిమా కదా అన్ని సినిమాలు అలా ఆయన చేస్తూ ఉండాలి. అండ్ ఎస్ మీతో కూడా అలా ఎక్కువ కాంబినేషన్ రావాలని కూడా కోరుకుంటున్నాను. యు ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. నో దిస్ లైక్ మై హౌస్ హోమ్ బ్యానర్. సూపర్.
అండ్ ఎస్ విజువల్స్ అనుకున్నాం కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అంటే లొకేషన్స్ని అందంగా చూపించడం ఒక ఎత్తు అయితే ఐ థింక్ ఆ లవ్ అనే ఒక ఎమోషన్ని మీ ఇద్దరి మధ్య యునో దట్ కెమిస్ట్రీ అండ్ ఆ క్యూట్నెస్ అంతా క్యారీ చేయడం కూడా సినిమాటోగ్రఫర్ చేతిలో చాలా ఉంటుంది కదా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ జేకే అంటే మనకి మామూలుగా మన కెమెరామెన్స్ అందరూ మనం తమిళ నుంచి ఎక్కువ తమిళనాడు లేకపోతే మలయాళం నుంచి తెచ్చుకుంటున్నాం. అవును. ఒక తెలుగు కెమెరామెన్ అంటే మనకి తెలుగు అనగానే అసలు పక్కన పెట్టేస్తున్నాం. జనరలీ దట్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, నాకు అందరి బంధువాయి సినిమా చేశాడు. బట్ తనకి ద కైండ్ ఆఫ్ విజువల్స్ తనకున్న వచ్చిన ఇది అసలు ఒక డివైన్ లా షూట్ చేసాడు తను. అవును అవును. ఇంకా అంత ఈజీ కాదు షూట్ చేయటం. అంటే మనకి బేసిక్లీ మనోడు కదా ఇంతలో తీసే అని ఉంటుంది. అదే వేరే ఊరు నుంచి వచ్చిన టెక్నీషియన్ అయితే మనం ఈయన టైం తీసుకుంటారు, ఇవ్వండి టైం అని అంటారు. బట్ అదే అంటున్నా, క్వాలిటీ ఆఫ్ వర్క్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ టెక్నీషియన్. అండ్ టుడే ద వర్క్ దట్ జేకే హ్యాడ్ షోడ్ ఇట్స్ బ్రిలియంట్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్. నేను ఫస్ట్ యాక్చువల్లీ నేను కూడా వద్దు ఇది అనుకున్నాం, కానీ హను వాజ్ ద వన్ హూ లేదు బాగా చేస్తాడు, ఓకే విజువల్గా నాకు నమ్మకం ఉంది. సో హను వాజ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఐఎమ్ ఫేమస్ అని హను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాడు ఇద్దరు. ఓ జేకే జేకే వాజ్ ఫస్ట్, తర్వాత చేయలే, మళ్ళీ సినిమాకి చేయలే. అదే అదే ఓకే. సో మళ్ళీ ఈ సినిమాకి అలా వచ్చింది. సో ఇట్ వాజ్ మోర్ హనూజ్ దిస్ థింగ్. అండ్ జేకేని అదే చెప్తున్నా కదా, మనం అంత అంటే మన ఇంట్లో ఉంచుకుని బయట ఊరంతా ఎదుగుతాం అంటారు కదా. సో ఇంత మంచి టెక్నీషియన్స్ని మనం తెలుగులో ఉంచుకుని మనం వేరే తప్పు కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇక్కడే చేయాలి ఖచ్చితంగా. సో ఇలాంటి టెక్నీషియన్ ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఆ విధంగా నేను ఇన్ని సినిమాల్లో ఐ థింక్ దిస్ ఈ లుక్లో బెస్ట్గా, ఐ మీన్ ద వే హీ షోడ్ మీ ఐ విల్ బీ ద బెస్ట్. అంత బాగా చూపించాడు. ఆ క్రెడిట్ అంతా జేకేకి ఇవ్వాలి. ఆల్రెడీ ఇంకా విజువల్స్ మాట్లాడేస్తున్నాయి అదంతా కూడా. బట్ మీ లుక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే సినిమాలో. అది గ్యారెంటీ. ఆ క్రెడిట్ అంతా హను రాఘవపూడికి ఇవ్వాలి, జేకేకి ఇవ్వాలి, మా హెయిర్ స్టైలిస్ట్ షానుకి ఇవ్వాలి, అలెక్స్ హూ ఇస్ ద వన్ హూ డిజైన్ అలెక్స్ అని తనకి ఇవ్వాలి, మా కాస్ట్యూమ్స్ అశ్విన్ చేశాడు తనకి ఇవ్వాలి. సో ఇంతమంది వాళ్ళు పాపం కష్టపడి చేస్తే అలా కనిపించారు. అంటే అంత హెయిర్ అలా ఉన్నప్పుడు షార్ట్స్ పరంగా కానీ యూనో దట్ స్లో మోషన్ అవన్నీ కూడా యాడ్ ఆన్ కదా డెఫినెట్గా. కానీ పాపం చుట్టుపక్కల ఉండే ఆర్టిస్టులకి టార్చర్. ఈ ఒక్క హెయిర్ స్టైల్ ఇట్లా వచ్చింది, ఇది ఏం చేయాలి, ఇది ఒక్కటి ఇలా వచ్చింది, అందుకే చిరాకు వచ్చి తీసాను. అందుకే మొత్తం ప్యాక్ చేసేసారు. చిరాకు వచ్చి తీసాను. ఇదేంటి నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? దానికి మళ్ళీ అది వేరే హెయిర్ స్టైల్ మార్చేసి ఆల్రెడీ షూటింగ్లోనే ఉన్నా. ఒక హాఫ్ పోర్షన్ అయితే దాచేసారు అయితే మా దగ్గర. దాచా అర్థమవుతుంది. ఓకే, ప్యాక్డ్ అని మనకు ఊరికే చెప్తున్నారు అంతే, కానీ ఏదో దాచారు. ఈ హెయిర్ స్టైల్ లేదు సినిమా, అదే ఈ హెయిర్ స్టైల్ కాదు. ఇంట్రెస్టింగ్. అండ్ ఎస్, పడి లేచే మనసు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నెక్స్ట్ ఏం రాబోతుంది, ఎలాంటి జానర్లో రాబోతుంది సినిమా? నెక్స్ట్ ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ వస్తుంది. మొత్తానికి షిప్ మళ్ళీ ఇంకో యాంగిల్. సుధీర్ వర్మ ఇస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అండ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్, పీరియడ్ ఫిల్మ్, 1980s పీరియడ్ ఫిల్మ్. 1980s జరిగిన స్టోరీ. రెట్రో లుక్. ఇంకా అన్ని పాత కాంటెసా కార్లు, పాత 118లు. ఓకే. సో హెయిర్ స్టైల్ కూడా అన్ని ఉంగరాల జుట్టు. వావ్, సో ఎక్సైటింగ్. ఈసారి వన్ ఇయర్ గ్యాప్ తీసుకోరు కదా? లేదు, అది ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తాం. వెరీ ప్లానింగ్ ఫర్ దిస్ సమ్మర్. ఈ డేట్ ఏం ఫైనల్ అవ్వాలా, బట్ ప్లానింగ్ ఫర్ దిస్ సమ్మర్. అంటే శర్వానంద్ నుంచి సినిమా కోసం వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, పడి లేచే మనసు ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు వెయిట్ చేయడం ఇంకొక ఎత్తు అయిపోయింది మాకు. ఎందుకు అంత అట్రాక్ట్ చేస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు వస్తుంది అని. టు బి ఫ్రాంక్ కొంచెం లేట్ చేశారు ప్రమోషన్ మొత్తంగా రిలీజ్. ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ వరకు లేదా మాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయాలి అనిపించిందో మాకు తెలియట్లేదు. ఫస్ట్ నుంచి డిసెంబర్ అని అనుకున్నాం మేము. కాకపోతే నా సినిమా వచ్చి మహాన్ భావుడు వచ్చి లాస్ట్ దసరాకు వచ్చింది. మళ్ళీ ఈసారి క్రిస్మస్. దసరా దాటేసింది, అదే ఈసారి క్రిస్మస్. అవునా? ఓకే.